శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం చూస్తున్నాము. ఇక్కడ భగవాన్ ఈశ్వర స్వరూపం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అయితే ఈశ్వర స్వరూపం అనేది మనం చూసాం, 2 రకాలుగా ఉంటున్నది. ఒకటి అపరా ప్రకృతి, అంటే ఈశ్వరుని యొక్క కింది స్థాయి స్వరూపము అంటారు. అంటే ఈ ద్రవ్య పదార్థంతో కూడుకున్నటువంటి ఈ జగత్తు, ఇన్క్లూడింగ్ మన శరీరాలు కూడా, మనసు బుద్ధి వరకు, ఇదంతా కూడా జడ పదార్థమే. సర్వం సృష్టి ఈ జడ పదార్థం అంతా, అంటే సూర్య చంద్రులు కూడా జడ పదార్థాలే. లోపల ఆ ఈశ్వరుని శక్తి వలన ప్రకాశిస్తున్నాయన్నమాట. కాబట్టి ఇదంతా జడ పదార్థాన్ని అపరా ప్రకృతి అంటారు. ఆ అపరా ప్రకృతి ఈశ్వరుని యొక్క కింది స్థాయి స్వరూపం అన్నమాట. అంటే ప్రకృతి మాత శక్తి, మాయాశక్తి శక్తి. మరి ఈశ్వరుని యొక్క 2వ రకం స్వరూపం ఏమిటి అంటే శుద్ధ చైతన్యం, శుద్ధ జ్ఞాన చైతన్య స్వరూపం అంటారు. ఓం నమ ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ. శుద్ధ చైతన్యం, దానిని ఈశ్వరుని యొక్క పరాప్రకృతి అంటారు. అందువలన ఇప్పుడు ఈశ్వర అంటే ఏమిటంటే ఈ 2 స్వరూపాలు కలయిక, మేళవింపు, సమ్మేళనం ఈశ్వర అయిందన్నమాట. సో ఇప్పటి వరకు మనం ఏం చూసాము అంటే ఈ సర్వం జగత్తంతా కూడా ఆ ఈశ్వరుని ద్వారే ధరించి ఉంటున్నది. దాని యొక్క సృష్టి, దాని యొక్క స్థితి, లయం కూడా ఈశ్వర అంటే పరమాత్మ అయినటువంటి ఆ ఈశ్వరుని ద్వారే జరుగుతున్నది. అయితే యావత్తు సృష్టి అంతా ఈశ్వరుని యందే దారానికి పూసలు గుచ్చినట్లుగా గుచ్చబడి ఉన్నది అని చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ. ఎలా? సూత్రే మణిగణాయివ. అంటే ఒక థ్రెడ్, తాడుకి మన అమ్మలు బీడ్స్, పూసలు భలేగా గుచ్చుతారనమాట. కానీ మనకి బయటికి కనిపించే పూసలే, ఆ తాడు కనిపించదు. తాడు లేకుంటే పూసలు నిలబడతాయా?
అలాగ పడిపోతే తప్ప ఒక్క పోసుకొని నిలబడదు. అదేవిధంగా ఎప్పుడైతే మొత్తం సృష్టి అంతా ఈశ్వరుని ఆధారంగా ఒక దారం వలె ఉన్నదో, ఆ ఈశ్వరుడే నీటి యందు, అప్సు అంటే నీటి యందు, రసహ అంటే ఆ రుచి, నీటి యొక్క తత్వంగా. నీరు యొక్క తత్వం ఏంటంటే రుచి అన్నమాట, దాని సారం. అంటే నీటి యొక్క సారంగా అహం అంటే పరమాత్మనైనా నేనే ఉన్నాను అని భగవాన్ శ్రీకృష్ణ అంటున్నారు. అదేవిధంగా శశి అంటే చంద్రుడు, సూర్య అంటే సూర్య చంద్ర అంటే నక్షత్రాలన్నింటిలో కూడా ఆ ప్రభ అంటే ఆ దివ్యమైనటువంటి కాంతి, అదెవరు? ఆ పరమాత్మ అయినటువంటి నేనే అని భగవాన్ శ్రీకృష్ణ అంటున్నారు. ఎందుకు? ఆయన నిత్యము అంతర్యామి ఋషికేశ స్వరూపములు ఉంటారు. అందుకే శ్రీకృష్ణ భగవానికి అచ్యుత అంటారు. ఎందుకు? చ్యుత అంటే తన స్వరూపం నుండి కింద స్థాయికి పడిపోవడం. చ్యుత, వీళ్ళకి చ్యుత అండి అంటే కింద పడిపోయారు, పతనం అయిపోయారు. అచ్యుత అంటే ఎప్పటికీ తన స్వరూప స్థితి నుండి కిందకి రానటువంటి వారిని అచ్యుత. ఓం అచ్యుతాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం గోవిందాయ నమః అంటాం కదా, ఆ అచ్యుత అనమాట. ఎప్పుడు ఆత్మస్థితిలో ఉండేవారు అచ్యుత. అందుకే భజన చూడండి, అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జానకీ వల్లభం. అచ్యుత. అందువలన ఆ శశి సూర్యయోహో అంటే నక్షత్రాలు గ్రహాలు అన్నిటిలో కూడా ఆ ప్రభ అంటే కాంతి నా స్వరూపంగా తెలుసుకో అంటున్నా. ప్రణవ సర్వవేదేషు, ఈ 4 వేదముల్లో ఉన్నటువంటి కొన్ని వేల మంత్రాలు అన్నిటి కలిపితే ఆ వేదములన్నిటిలో సారం ఏమిటి? నిష్కర్ష ఏంటి? సారము ప్రణవ అంటే ఓం. నిన్న మనం చూసాం, ఈ 4 వేదములను కూడా గాయత్రి మంత్రంగా లోడ్ చేయబడి ఉంటాయి. అంటే 3 పాదముల గాయత్రి. ఏంటి గాయత్రి? ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఇది గాయత్రి మంత్రం. 3 పాదములు కలిపితే 24 అక్షరములు ఈ గాయత్రి మంత్రం. 4వ పాదం అనేది అది సూక్ష్మము, అరూపం, అశబ్దం, ఆత్మస్వరూపంగా ఉంటుందన్నమాట. అయితే ఈ వేదములన్నిటి యొక్క సారం ఏమిటి? గాయత్రి మంత్రం. అందుకే మీరు ఎవరైనా వేదములు చదవలేకపోతే ఏ పర్వాలేదు, గాయత్రి మంత్రం చదివారా మీరు వేదములు చదివినంత ఫలితం. అందుకే గాయత్రి మంత్రం అంత పవర్ఫుల్ అన్నమాట, అంత గొప్పది. అయితే ఈ గాయత్రి మంత్రము మళ్ళీ దేంట్లో నిక్షిప్తం చేయబడింది? వ్యాహృతిస్ అని చెప్పాను నేను. వ్యాహృతిస్ అంటే ఏంటి స్వామీజీ? భూహు, భువః, సువః, ఈ 3ంటిని వ్యాహృతిస్ అంటారు. సో గాయత్రి మంత్రాన్ని ఈ 3 వ్యాహృతులలో నిక్షిప్తం చేయబడినది. అయితే ఈ 3 వ్యాహృతులు ఉన్నాయి కదా, భూహు, భువః, సువః, ఈ 3ంటిని కలిపి ఆ ఊ మ అంటే ఈ 3 అక్షరములలో నిక్షిప్తం చేయబడినది. అకార, ఉకార, మకారం, ఈ 3 కలిపి ఒక సంయుక్త ఏకాక్షరంగా మారినప్పుడు అది ఓంకారంగా అవుతుందన్నమాట. ఈ విధంగా ప్రణవ అంటే ఓంకారము, అత్యుత్తమ నేము అంటే ప్రణవ అంటే ఉత్తమ
ఉత్తమమైన శ్రేష్టమైనటువంటి పేరు అని అర్థం ప్రణవ అంటే. నవ అంటే పేరు నామము, అంటే ప్రకర్షణ ఉత్తమం. దేనికి? వేదముల యొక్క సారం నిష్కర్ష. అలాగే శబ్ద ఖే అంటే ఖే అంటే ఆకాశము యందు, శబ్ద ఆకాశము యందు ఉన్నటువంటి శబ్దము నేనే, సృష్టి స్థితి లయ కారణమైనటువంటి పరమాత్మ అయినటువంటి నేనే అని భగవాన్ అంటున్నారు. అదే విధంగా పౌరుషం నృషు అంటే మొత్తం శ్రేష్టమైనటువంటి మానవుల మనుషులందరిలో కూడా నేను ఆ మానవత్వం అంటే ఏంటి? మనిషికి ఉన్నటువంటి ఆ యొక్క సారం తత్వం అంటే సాహసం, పరాక్రమం, ధైర్యం, అది నేనే అంటున్నారు భగవాన్. అదేవిధంగా పుణ్యో గంధ పృథివ్యాం అంటే ఈ భూమి యందు ఉన్నటువంటి ఆ యొక్క సారం, సుగంధం, పరిమళం, అది నేనే అంటున్నారు. కానీ మనం దుర్గంధం కూడా చూస్తాం. కానీ వాస్తవానికి భూమి యొక్క తత్వము సుగంధమే. కావాలంటే మనము శుభ్రంగా చేసి ఉన్నటువంటి మట్టి పైన వర్షం పడింది అనుకోండి, అప్పుడు మీకు వస్తుంది ఆ వాసన. అదేవిధంగా తేజ అస్మి విభావసౌ అంటే అగ్ని యందు ఆ యొక్క వేడి తేజస్సు రెండు ఉంటాయి. అగ్ని అలా జ్వాలలుగా మండుతుంటది, వేడిగా ఉంటుంది. కాబట్టి ఈ రెండు కూడా ఆ విభావము, ఆ యొక్క ఉష్ణము, వేడి, ఈ రెండు కూడా అగ్ని యందు ఉన్నటువంటి ఆ సారము, తత్వము నేనే అని తెలుసుకుని. అదేవిధంగా తపః అంటే తపస్విసు అంటే ఎవరైతే ఇంతకుముందు మనుషుల్లో మనము సాహసం, పరాక్రమం చెప్పాం, పౌరుషం. ఇప్పుడు మనుషుల్లో కూడా ఉత్తమమైనటువంటి యోగులు, ఋషులు, తపస్సులు, తాపసులు, సాధ్వీయులు, యోగినులు, యోగులు, వారి యందు ఉన్నటువంటి తపశ్శక్తి, తపస్సు, అది నేనే అని భగవాన్ చెప్తున్నారు, ఈశ్వర. జీవనం సర్వభూతేషు సకల ప్రాణుల్లో ఉన్నటువంటి ఆ చేతన తత్వము, జీవశక్తి నేనే అని పరమాత్మ చెప్తున్నారు. ఇంతవరకు ఈ రెండు శ్లోకాల్లో మనకి ఏం చెప్పారు భగవాను అంటే పంచభూతాలు కలుపుకొని దానిలో ఉన్న జీవశక్తి గురించి కూడా చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ శ్లోకంలో ఇంకా సూక్ష్మమైన స్థితిలోకి వెళ్తున్నారు అన్నమాట. అంటే స్థూల ప్రపంచము, స్థూల శరీరము నుండి సూక్ష్మ ప్రపంచము, సూక్ష్మ శరీర స్థితిలోకి వెళ్తున్నారు అన్నమాట. ఎలా అంటే బీజం మాం సర్వభూతానాం, బీజం మాం సర్వభూతానాం, బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం, విద్ధి పార్థ సనాతనం, విద్ధి పార్థ సనాతనం. బుద్ధిర్బుద్ధిమతామస్మి, బుద్ధిర్బుద్ధిమతామస్మి, బుద్ధిర్బుద్ధిమతామస్మి. తేజస్తేజస్వినామహం, తేజస్తేజస్వినామహం, తేజస్తేజస్వినామహం. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం,
బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం. ఉత్తమం. అయితే ఇప్పుడు ఏమంటున్నాడంటే భగవాన్ శ్రీకృష్ణ, మనకి మనుషుల్లో వివేకవంతమైనటువంటి ఆ బుద్ధి మనకి మనిషిగా తెలియజేస్తుంది. ఎందుకంటే ఆహార నిద్ర భయమైతునం చ సామాన్యమేతత్ పశుభిర్నరానా. సామాన్యమేనంట అంటే సమానం. ఎలాగా? ఆహారం, ఆకలిస్తే ఆహారం, అలసిపోతే నిద్ర, ఆహార నిద్ర, భయం. మనకేమైనా భద్రత కలిగింది అనుకోండి, భయం పుడుతుంది. ఆహార నిద్ర భయ మైథునం చ అంటే మన యొక్క సంతానోత్పత్తి, మన యొక్క సృష్టి కొనసాగింపు. ఇవన్నీ మనుషులకి జంతువులకు సమానమే. మరి తేడా ఎక్కడ? బుద్ధి. బుద్ధి అంటే ఒక్క బుద్ధి. బుద్ధిరిహేషాం తేషాం విశేష అంటే ఒక్క బుద్ధి అనేది ఆ జంతువుల కంటే మనకి వేరుగా గొప్పగా ఉంది. ఒకవేళ బుద్ధిర్విహీన పశుభిర్ సమాన అంటే బుద్ధి గన మనం కోల్పోతే మనం పశువులతో సమానం. అవి 4 కాళ్ళతో నడుస్తాయి, మనం 2 కాళ్ళతో నడుస్తాం. వాటికి ఎక్కువ బ్యాలెన్స్ బలంగా ఉంటే మనం వీక్గా ఉంటాం, బలహీనంగా ఉంటాం. అంతే తేడా. కాబట్టి బుద్ధి మనము పశువుల కంటే మనకి ఉన్నతమైన స్థితిలో నిలబెడుతుంది. అందువలన ప్రజ్ఞావంతులలో అంటే మంచి వివేకవంతులలో ఆ బుద్ధి ప్రజ్ఞ నేను అని అంటున్నారు భగవాన్. ఎందుకు? మనుషులందరూ కూడా ప్రతిభావంతులు కారు కదా. అందువల్ల వాళ్ళు తెలివితేటలు, వాళ్ళ కృషి, వాళ్ళ వివేక శక్తి వలనే వారు గొప్పవారయ్యారు. మరి ఈ తెలివితేటలకు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈశ్వరునే కదా. అగ్నిలో, భూమిలో, నీరులో, ఆకాశములో, వాయువులో ఎలాగైతే ఆ గుణం విస్తరించి దాంట్లో ప్రవేశించిందో, ఈ ప్రజ్ఞావంతులైనటువంటి వివేకవంతుల్లో కూడా ఆ యొక్క ప్రజ్ఞ తెలివి ఈశ్వరుని యొక్క తెలివే ప్రవేశించిందన్నమాట. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, మనం ఎక్కడైనా సరే మన ప్రతిభ ప్రకటించామనుకుంటే నిజానికి ఆ ప్రతిభ మనదా ఈశ్వరునిదా? వాస్తవానికి ఈశ్వరునిదే. కానీ ఈశ్వరుని మనం డిస్మిస్ చేసి ఆ ప్రతిభ మనదిగా మనము గుర్తిస్తున్నాము. అది అజ్ఞానం అని భగవాన్ ఇక్కడ చెప్తున్నారు. ఎందుకు? బుద్ధిర్బుద్ధిమత అంటే బుద్ధిమంతుల్లో బుద్ధిమత. అహం బుద్ధి, నేను బుద్ధి అయి ఉన్నాను. అస్మి అంటే అయి ఉన్నాను. అదేవిధంగా తేజస్వినామహం, తేజవంతులు అంటారు. అంటే ధైర్యం, శౌర్యం, సాహసం, పరాక్రమం చెప్పాం. ఇప్పుడు ఎంతో ధీరత్వం కలిగి ఉండాలన్నమాట. ధైర్యాన్ని అంటే గొప్ప గొప్ప వ్యక్తుల్లో ఉన్నటువంటి ఆ ధైర్యం ఉన్న చూడండి. అంటే మంకు పట్టు అంటారు, పట్టిన పట్టు విడవరు. ధైర్యంతో ఆ యొక్క భగీరథ ప్రయత్నం అంటారు. ఈ విధంగా ఆ ధైర్యవంతుల్లో ఉన్నటువంటి ఆ తేజస్సు ఏదైతే ఉందో, ఆ ధైర్యం, శౌర్యం, అది నేను. వారు దేనికి వెనకడుగు వెయ్యరు. యుద్ధే అపలాయనం అంటారు. అంటే యుద్ధమునందు వెన్ను చూపరు అని అర్థం. దీన్ని నిజంగా చెప్పాలంటే దీన్ని పరాక్రమం అనాలి. యాక్చువల్గా ఇంతకుముందు నేను ఏం చెప్పాను? పౌరుషం అన్నాను, దానికి సాహసం ఓకే. ఇక్కడ పరాక్రమం అంటే ఏంటంటే ఎంతటి ఆటంకం వచ్చినా
ఎంత ఆటంకం వచ్చినా దాన్ని అధిగమిస్తారు తప్ప వెనుకంజ వెయ్యరు, పిరిగితనం ఉండదు. అందువలన ఈ ధైర్యం ఏదైతే ఉంటుందో ఈ ధైర్యాన్ని పరాక్రమం లేదా తేజస్ అంటారన్నమాట. సో ఆ ధైర్యవంతులలో నేను ఆ పరాక్రమాన్ని అని భగవాన్ చెప్తున్నారు. కాబట్టి హరి ఓం స్వామీజీ, మ్యూట్లో ఉన్నారు మీరు. ఓ అయితే ఈ యొక్క ధైర్యవంతుల్లో ఏదైతే ఆ పరాక్రమం ఉన్నదో ఆ ధైర్యం, దాని ద్వారా మనం ఏదైనా ఘనకార్యం సాధించామనుకోండి, అప్పుడు ఆ సాధించడానికి కావలసినటువంటి ఆ ధైర్యము అది మనది కాదు, అది ఈశ్వరునికే చెందుతున్నది. కాబట్టి దాన్ని మనము గుర్తించి ఎప్పుడైతే మనం గుర్తిస్తామో అప్పుడు మనలో వినయము ప్రకటమవుతుంది. అందుకే ఏమంటారంటే అర్థం అంటే ధనం. విద్య దదాతి వినయం, వినయం దదాతి పాత్రం, పాత్రం దదాతి ధనం, ధనం దదాతి ధర్మం దానం, ధర్మం దదాతి చిత్త శుద్ధి, చిత్తశుద్ధి దదాతి జ్ఞానం, జ్ఞానం దదాతి మోక్షం. ఆత్మజ్ఞానం. ఇక్కడ విద్య అంటే మామూలుగా పరోక్ష జ్ఞానం, ఇక్కడ జ్ఞానం అంటే అపరోక్ష ఆత్మజ్ఞానం. మరొకసారి ఇది ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోండి. పరోక్షంగా తెలుసుకున్నటువంటి ఈ శాస్త్రజ్ఞానం విద్య దదాతి వినయం. వినయం, మీరు ఎంత వినయ విధేయత మీలో ప్రకటమవుతుందో, వినయం దదాతి పాత్రం, మీకు యోగ్యత వస్తుంది. పాత్రం దదాతి ధనం, మీకు అన్ని రకాలైనటువంటి మెటీరియల్ సంపదలన్నీ కూడా మీ దగ్గరికి వస్తుంటాయి. ధనం దదాతి ధర్మదానం, అంటే మీరు దానం చేస్తారు. పంచమయజ్ఞాలు అన్నీ చేయాలంటే మీకు ధనం ఉండాలి కదా. సో దానివల్ల మీకు ఏమొస్తుంది? అంతఃకరణ శుద్ధి, పవిత్రత. తద్వారా ఆత్మజ్ఞానం వంట పడుతుంది. దాని తర్వాతే మోక్షం వస్తుందని చెప్తుంటారు ఋషులు, యోగులు. శంకరాచార్య తన యొక్క ఉపనిషత్తుల్లో చెప్పారు. కేనోపనిషత్తు ఒకటి ఉన్నది, దాంట్లో మీకు ఇంతకుముందు ఒకసారి గుర్తు చేశాను. ఏంటంటే కథ, దేవతలు అసురులకి మధ్య యుద్ధం. అలాగా దేవతలకి అసురులకు యుద్ధం జరుగుతూ ఉంటుంది. చివరికి ఈశ్వర దైవీ సంపత్తితో ఉన్నటువంటి దేవతల వైపు సహాయం అందించి దేవతలకు విజయాన్ని అందించారు ఈశ్వర. అయితే దేవతలకి గర్వం పెరిగిపోయింది. మేమే గొప్ప, మేమే సాధించాము అని ఒక్కొక్క దేవత తన యొక్క అహంకారాన్ని, ఏదో వ్యక్తిగత స్వార్థాన్ని, గొప్పతనాన్ని ప్రకటించుకుంటున్నారు. ఇంద్ర, నేనున్నాను చూడండి, వజ్రాయుధం ముందు ఎవరు నిలబడలేరు అంటున్నాడు. అగ్ని, నేను మొత్తం అత్యంత శక్తిశాలి, దేన్నైనా దహించేస్తాను అని ప్రకటిస్తాను. వాయువు, అంతటినీ ఆవిరి చేసేస్తాను, కదిలించేస్తాను.
ఇలా వారి గొప్పతనాలు ప్రకటించుకుంటున్నారు దేవతలు. ఎందుకు? వాళ్ళు మర్చిపోయారు, వాళ్ళ విజయం వెనక, వాళ్ళ శక్తి వెనక ఈశ్వరు ఉన్నారనేది మర్చిపోయారు. అయితే అనుకోకుండా అకస్మాత్తుగా ఈశ్వర వాళ్ళ గర్వాన్ని అణచాలని ఒక యక్షుల రూపంలో, అంటే ఎంత తేజస్ అంటే భయంకరమైనటువంటి ఒక కాంతి పుంజంగా యక్ష అంత దూరంలో ఉండి చూస్తున్నాడు వీళ్ళని. వీళ్ళ యొక్క చిలిపి చిలిపి కప్పగంతులు. అయితే వెంటనే ఇంద్ర చూశాడు. ఏ అగ్ని, కమ్ హియర్, రా, అక్కడ ఏదో ఉన్నా చూడండి, దాన్ని చూసిరా అంటాడు. ఓకే భగవాన్ అని అగ్ని ఒక్క ఫోర్స్లో వెళ్ళాడు అన్నమాట. మామూలుగా వెళ్ళాడు అగ్ని. అయితే వెళ్ళే ముందు విచిత్రం ఏంటంటే, ఎవరైనా సరే వెళ్ళి అడగాలి కదా, మీరు ఎవరండి అని. ఇప్పుడు మన ఇంటి ముందు ఒక వ్యక్తి పెద్ద ఆయన నిల్చున్నాడు. ఎవరో ఒక మినిస్టరో, లేకపోతే కలెక్టరో, లేకపోతే ఒక మహాత్మో ఎవరో వచ్చారు. ఒక పెద్ద అమ్మగారు ఎవరు వచ్చారు, పెద్దమ్మ. మనం వెళ్తాం. వెళ్ళి అమ్మ, మన 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 చిన్నపిల్లలు ఉంటారు కదా, మన 10th క్లాసు ఇంటర్మీడియట్, మన యూత్ పీపుల్ ఉంటారు, యువకులు. అమ్మ, ఎవరో ఆ పెద్ద ఆయన ఎవరు వచ్చారు చూడండి, వెళ్ళి కనుక్కోమంటారు. వీళ్ళు వెళ్ళి కనుక్కొని వెళ్ళి అడిగే ముందు ఆ పెద్ద ఆయన వీళ్ళు అడుగుతున్నారు, నువ్వెవరు అన్నారు. నేను పలానా కృష్ణారావు వాళ్ళ అబ్బాయిని అని వీళ్ళు చెప్పుకోవాల్సి వస్తుంది తిరగా. అంటే తిరిగి మన యొక్క పరిచయం చేయాల్సి వస్తుంది. ఎందుకు? ఆ పెద్ద ఆయన ముందు మనల్ని అడిగేస్తున్నారు కదా, మనకి ఎంత ఇన్సల్ట్గా ఉంటుంది. ఆ విధంగా అగ్ని వెళ్ళి యక్షుణ్ణి అడిగే ముందే యక్షుడు మాట్లాడాడు. ఏ నువ్వెవరవయ్యా? అగ్నికి ఒక్కసారి గాలి తీసినట్టు అయిపోయింది. ఎందుకు? అగ్ని అంటే ఈ సృష్టిలో నేను తెలియని వాళ్ళు ఎవరున్నారు, నేను అత్యంత శక్తివంతులు కదా, నాలో దేన్నైనా దహించేస్తాను, అంత శక్తి నాకున్నది అని ఆ గర్వంతో ఉన్న అగ్నికి యక్షుడు ఒక్క ప్రశ్న వేశాడు, నువ్వెవరవు అన్నారు. నేను తెలీదా? నేను అగ్నిదేవుని అన్నారు. అదేం నీ గొప్పతనం అన్నాడు. మళ్ళీ రెండో ప్రశ్న, నీ గొప్పతనం ఏంటయ్యా అన్నారు యక్షుడు. వెంటనే అగ్నికి కోపం వచ్చింది. మొత్తం యావత్ పృథివ్యాం అంటే ఈ సృష్టి అంతటిని కూడాను నేను దగ్ధం చేసేస్తాను అన్నాడు అగ్నిదేవుడు. యక్ష అంట ఒక్కసారి చిన్న చిరునవ్వు, మనం ధ్యానంలో చూసాం కదా, ఆ చిరునవ్వు నవ్వి, ఓహో అంత గొప్పవాడువా, అయితే ఇదిగో చిన్న గడ్డి పోసి తీశారంట, ఇదిగో దీన్ని దహించి చూపెట్టు నాకు అన్నారు. వెంటనే అగ్నికి ఒక్కసారిగా కోపం కలిగింది. ఎందుకంటే నాకు ఇంత అవమానం చేస్తావా, నేను ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువును దగ్ధం చేయగల శక్తి నాది, మీరేమో చిన్న గడ్డి పోసనని దగ్ధం చేయమంటారా, ఇది చాలా తప్పు అని ఒక్కసారి గడ్డి దగ్గరికి వెళ్ళి ఇలాగ తన ప్రతాపాన్ని చూపెట్టినంట. ఆ గడ్డి కర్ర కొంచెమైన లేశం కూడా కదలలేదంట, అస్సలు దాన్ని టచ్ అవ్వలేదు వేడి. మళ్ళీ ప్రయత్నించాను, విఫలం అయిపోయిన తర్వాత సిగ్గుతో ముఖం చాటేసుకొని అగ్నిదేవుడు వెనక్కి తిరిగాడు. ఏమైంది అగ్ని, ఇంద్ర అడిగాడు. ఏమో నాకు తెలియలేదని అబద్ధం చెప్పాడు. ఎందుకంటే పరువు పోయింది కదా, పరువు పోయిన తర్వాత మనం ఎలా చెప్పుకుంటాం, అలా ముఖం చాటేసుకొని ఏదో కప్పుకొని వెళ్ళిపోయాడు సైడ్కి. అప్పుడు ఇంద్రకి మరకంతా కొంచెం వచ్చింది, కోపం వచ్చింది. అగ్ని కూడా కనిపెట్టలేకపోయాడంటే ఇదేదో మామూలు కాదు. ఏ వాయు, కమయ్య రా, ఏంట అక్కడ మెరుస్తున్నటువంటి కాంతి పుంజం ఏంటి చూసుకోనరా. వాయు ఇంకా ఆగుతాడా? వాయు వేగం కాదా, మారుతి వేగం అంటే మామూలా, వాయు వేగంలో వెళ్తున్నాడు దూసుకొని. ఈయన దూసుకొని వెళ్ళే ముందు యక్ష ఎవరివై నువ్వు అని అడిగారు ఈ వాయువుకి. వాయువుకి ఒక్కసారి చల్లగా అయిపోయాడు పాపం. ఇన్సల్ట్, అవమానం, ఘోర అవమానం. వాయుదేవుడిని ఎవరని అడుగుతారా? ఎవరండి ఆయన? నువ్వు? నేను వాయుదేవుడిని. అయితే ఏంటి గొప్పతనం? మొత్తం ఈ సకల సృష్టిని అంతటి కదిలించేస్తాను, చెల్లిస్తాను, ఆవిరి చేయగలను అన్నాడు. ఓహో అవునా, అయితే చిన్న గడ్డి పొరకు మీరు ఆవిరి చేయండి అన్నాడు. వాయుదేవుడు తన శక్తి మొత్తం ఒడ్డి ప్రదర్శిస్తే కనీసం గడ్డి కర్రీలా కదలలేదంట. వెంటనే వాయుదేవుడు సిగ్గుతో తల ఉంచుకొని అలా వెళ్ళిపోయాడు తాక్కుని.
ఇక ఇంద్రకి కోపం వచ్చింది. ఏంటిది, ఏమైంది వాయు, ఎవరో తెలియట్లేదు. వెంటనే ఇంద్రుడు ఇంకా అహంకారంతో వచ్చేసరికి ఈయన అహంకారం ఎంత ఎక్కువగా ఉన్నది కాబట్టి ఈయనకి అసలు మనం కనిపించుకుంటూ బెస్ట్ అని చెప్పి అదృశ్యం అయిపోయాడు అక్కడి నుంచి యక్ష. పాపము ఇంద్రుడు కొంచెం వాళ్ళకంటే కొంచెం తెలివైనడు కాబట్టి ఆగిపోకుండా ఇదేదో మాకు పరీక్ష పెడుతున్నది, మేమేమో తప్పు చేసి ఉంటామేమో అని ఆలోచనలు వచ్చాయి ఇంద్రునికి. చుట్టూ వెతుకుతున్నాడు. అంత దూరంలో ఉమా, పార్వతి అంటే వేదమాత పార్వతి, హైమాదేవి, ఉమాదేవి అక్కడ కనిపించి ఆ దర్శనమిచ్చి అమ్మా నమస్తే అంటాడు ఇంద్ర. ఏ ఇంద్ర, మీ గర్వభంగం చేయడానికే ప్రభువు, సృష్టి స్థితి లయకర్త ప్రభువు మేము మీ గర్వాన్ని అణిచివేయడానికి మీకు ఈ పరీక్ష పెట్టారు. మీరు ఈరోజు అసురుల పైన విజయం సాధించారంటే అది మీ గొప్పతనం కాదు. దాని వెనక ప్రభు ఈశ్వరుని యొక్క ఆశీర్వాదము, సహాయం ఉన్నది. మీరు గమనించాలి, గుర్తించాలి. కానీ మీరు అహంకారంతో మర్చిపోయారు అని చెప్పారు. వెంటనే ఇంద్ర ఆ ఉమాదేవి ఉపదేశం తీసుకొని మార్గదర్శనం పొంది వెంటనే మిగతా దేవతలకు వెళ్ళి ఆ యొక్క రహస్యం చెప్పి ఆ దేవతలందరిలో కూడాను ఎంతో గొప్ప గీతవంతులుగా ఉండడానికి కారణం సాక్షాత్ ఇంద్ర శృతిమాత ద్వారా ఈ జ్ఞానాన్ని విన్నారు అని కేన ఉపనిషత్తు కథ ఇది. దీన్ని బట్టి మీకేమర్థమైంది? దేవతలైనా, యక్షులైనా, మనుషులైనా, ఎవరైనా సర్వం సృష్టిలో ఈశ్వరుని యొక్క గొప్పతనమే మన ద్వారా ప్రకటమవుతుందని మనం గుర్తించాలి. అందుకే ఈ కథ వలన మనకి ఏం తెలిసిందంటే, స్టార్టింగ్లోనే మనం ఏది సాధించినా ఈ సృష్టిలో అది ఈశ్వరునికే చెందుతుంది అని తెలియాలి. అప్పుడు ఏమవుతుంది? మనలో వినయం పెరుగుతుంది. అప్పుడు గర్వము మనకి ఇక రాదనమాట. అదేవిధంగా నారద మహర్షి, అదేవిధంగా అర్జునుడు, అదే ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు మేమింత అంత అనుకుంటారు. చివరికి ఏమైంది? గర్వభంగనం జరుగుతుంది. ఆ విధంగా ఇది ఒక గొప్ప మనకి ఉపదేశం. ఎంత ఎదిగే కొద్దీ అంత ఒదిగి ఒదిగి ఉండమని చెప్పడానికి కారణము ఈ యొక్క శ్లోకం అన్నమాట. అందువలన ఇంకొకటి ఏమంటారంటే, మనలో అసూయ, ఈర్ష్య కూడా ఉంటుంది ఈ అహంకారంతో పాటు. అసలు ఈర్ష్య ఎందుకు వస్తుందని ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఎందుకు వస్తుందంటే, మన అబ్బాయి సెకండ్ క్లాస్ వచ్చింది, లేదా ఫెయిల్ అయ్యారు. పక్కింటి వాళ్ళ అబ్బాయి ఏమో డిస్టింక్షన్లో పాస్ అయ్యాడు. అప్పుడు మనకేమవుతుంది? మన అబ్బాయి బాగా చదవలేదు కదా, నువ్వు బాగా చదివితేనే వచ్చేది కదా అని మనం అనుకోము. పక్కింటి పిల్లవాడికి వచ్చింది కాబట్టి మన పిల్లవాడు రాలేదని మనకి ఎంత అసూయ, ఈర్ష్య కలుగుతాం తెలుసా? అందువలన నాకన్నా ఎక్కువ చదువుకుంటున్నారు, నాకంటే ఎక్కువ పేరు ప్రతిష్టలు పొందారనో, మనకంటే ఎవరైనా ఎక్కువ ఏదైనా సాధించినా మనలో ఆ ఈర్ష్య పుడుతుంది. అంటే అన్ని శక్తులు వెనక ఈశ్వరుడే ఉన్నారని తెలుసుకుంటే, నా శక్తి వెనక ఈశ్వరుడే, మీ శక్తి వెనక కూడాను ఈశ్వరుడే అని ఒకవేళ మీరు అర్థం చేసుకున్నారు అనుకోండి ఈ సూత్రాన్ని, అప్పుడేమవుతుంది అంటే ఎన్ని గొట్టాల్లో ఉన్నా నీరే వెళ్తుంది. చిన్న గొట్టం పెట్టామనుకోండి తక్కువ నీరు వస్తుంది, పెద్ద గొట్టం పెడితే ఎక్కువ నీరు వస్తుంది. కానీ వచ్చింది నీరేగా, అది తెలిసిపోతుంది మీకు. ఈ రహస్యం మీకు బోధపడినప్పుడు సకల ప్రాణుల్లో ఉన్నది పరమాత్మయేగా. అంటే చీమలో ఉన్నది కూడా ఈశ్వరుడే, నాలో ఉన్నది కూడా ఈశ్వరుడే. అందుకే శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అంటారు పెద్దలు. దీన్ని బట్టి మీకేమైందంటే, మనలో కలిగినటువంటి ప్రతి అద్భుతం, ప్రతి మహిమ, అవన్నీ కూడా ఈశ్వరుని అనుగ్రహాలే, ఈశ్వరుని కృపా కటాక్షములే. అందువలన ఈ రహస్యం మనం తెలుసుకుంటే ఎదుటి వ్యక్తిలో గొప్పతనాన్ని చూసి మనము ఈర్ష్య, అసూయ పొందం, కాంపిటీషన్ ఉండదు. అది మనం తెలుసుకోలేదనుకోండి,
మనకి సినిమాల్లో అన్నింటిలో చూపెడుతుంటారు. ఏదైనా ఒక ఆటల్లో ఒకడు గెలుస్తుంటే ఆయనకి ఎలాగో ఇంటి దగ్గర ఎక్కడో ఆయనకి నాశనం చేయాలని ప్రయత్నిస్తుంటారు. ఎందుకు? ఆయన గెలుపుని వీళ్ళు తట్టుకోలేరు. అందువలన ఎప్పుడైతే నీలో ఉన్నది పరమాత్మ, నాలో ఉన్నది పరమాత్మ అని స్పష్టంగా మీకు అర్థమవుతుందో, ఈ విభూతి మహిమలన్నీ, ఈ గొప్పతనం కూడా ఈశ్వరుడే అని తెలుసుకుంటే ఆ అసూయ ఈర్ష్య పోతుందన్నమాట. ఈ విధంగా ఈశ్వర జ్ఞానం వల్ల మనకి ఈ యొక్క సత్యం బోధపడుతుంది. అందుకే ఈశ్వర స్వరూపం పూర్తిగా తెలుసుకుంటేనే ఈ సృష్టి అంతా కూడా ఈశ్వర రూపంగా దర్శించగలరు. అది కాకుండా సర్వభూతానాం సనాతనం బీజం విద్ధి. విద్ధి అంటే తెలుసుకో. ఏంటి తెలుసుకోవాలి? అన్ని ప్రాణులకు, సర్వభూతానం అంటే అన్ని ప్రాణులకు, జీవరాశులకు నేను బీజంగా ఉన్నాను, బీజంగా ఉన్నాను అంటున్నారు. అంటే నిజానికి ఇక్కడితో మనకు మొత్తం పూర్తి అయిపోయింది. ఎలాగా? ఇంతకు ముందు ప్రకృతి మాత తల్లి గర్భం దాల్చింది అనుకోండి. తల్లి గర్భంలో బీజ స్వరూపంగా పరమాత్మ ఈశ్వరుడు ఉండాలి. అంటే ఇంతకుముందు అపరా ప్రకృతి అంతా ప్రకృతి మాత తల్లిగా అనుకుంటే, ఆ తల్లి గర్భములో అంటే ఆ ప్రకృతి యందు బీజ స్వరూపంగా ముఖ్యమైనటువంటి ఆ చైతన్యం, చేతనతత్వం కలిగించే విధంగా నేను బీజంగా ఉన్నాను. అంటే మూల కారణం అని అర్థం. చెట్టుకి మూలం, చెట్టుకి కారణం ఏమిటి? బీజం. అలాగా ఆ విధంగా ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని ప్రాణులకి నేను బీజంగా ఉన్నానంటే మూల కారణం నేనే. మూల కారణం ఎందుకు అన్నాము? మీకు ఇంతకుముందు చెప్పాను. మూల కారణము అని ఎందుకు అన్నానంటే, ఇక్కడ కారణం అంటే సరిపోదు. ఇప్పుడు మనం ఉన్నాము, ఈ శరీరానికి కారణం ఏమిటి? మన తల్లిదండ్రులు. అంటే తల్లిదండ్రులు మూల కారణమా? కాదు. ఎందుకు కాదు? ఆ తల్లిదండ్రులకు కూడా మరొక కారణం ఉన్నది. ఎవరు? వారి తల్లిదండ్రులు. వారి తల్లిదండ్రులకు మరి వారి తల్లిదండ్రులు. అలాగ మీరు వంశవృక్షం మూలంకి వెళ్ళిపోతే చివరికి ఎక్కడ తేలుతుంది? అన్నిటికీ మూల కారణము పరమాత్మయే, ప్రపంచానికి తండ్రి అని తెలిసిపోతుంది మనకి. మరి అతనికి ఎవరు తండ్రి? అతనికి ఎవరు తండ్రి ఉండరు. అతనికి తండ్రి లేని తండ్రి అనమాట ఆయన తండ్రి లేని తండ్రి, లేదా కారణము కాని కారణం అంటారు ఆయనకి. అంటే ఆయనకి మూల కారణం లేదు. ఆది దంపతులు అంటారు, విన్నారా? పార్వతి పరమేశ్వరులకు ఆది దంపతులు అంటే వారికంటే ముందు దంపతులు మరి ఉండరు అని అర్థం. దంపతులు అంటే భార్య భర్తలు. కాబట్టి ఈశ్వరుడు మూల కారణము అంటాం అనమాట ఇక్కడ. ఎందుకు? మనందరికీ మూల కారణం ఈశ్వరుడే తండ్రి అవుతారు. ఎందుకు? మన తల్లిదండ్రులకి, వారి తల్లిదండ్రులకి, వారి తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రులు, అలాగా ఆ చైన్లోకి వెళ్ళారనుకోండి వెనక్కి, చివరికి ఈశ్వర, అందరికీ తండ్రి, ప్రజాపతి, సకల ప్రజలందరికీ పతి, ఆ యొక్క తండ్రి, ఫాదర్ ఎవరు? ఈశ్వర అని తేలుతుంది. పైగా ఈ కారణం ఎప్పుడు వచ్చింది? కారణం పుట్టిందా? లేదు. ఇది అనాది అని చెప్తున్నారు. సృష్టి స్థితి లయ స్వరూప తుముహు అనాది రూప అవో మహాదేవ దర్శన దీజో తుముహో జగత కే దాతా తుముహో జగత కే జగతకి దాత అనాది రూప. చూసారా? సృష్టి స్థితికి లయ కారణము మళ్ళీ అనాది. అంటే ఏంటి? అనాది అంటే ఏమిటి? పుట్టుగా మరణం లేకపోతే అనాది అంటారు. నా ఆది, నా అంతం అనాది. అయితే ఆరంభం లేనిది అని అడుగుతూ ఉన్నాము. ఏమంటాము? దేవునికి తల్లిదండ్రులు ఎవరని అడిగితే ఆయనే కదా మూల కారణము. మరి ఆయనకి కూడా తల్లిదండ్రులు ఉంటే ఆయన అనాది ఎలాగవుతాడు? అవడు. అందువలన సనాతనం బీజం అన్నారు. ఇక్కడ ఏం సనాతన బీజం అన్నారు? సనాతన బీజం ఎందుకు అన్నారంటే
ఈశ్వరుడు కేవలము మూల కారణ బీజం మాత్రమే కాదు, అది సనాతనం కూడా. అంటే మీకు డౌట్ వస్తుంది, ఇంతకీ ఈ సనాతనం అంటే ఏంటి అంటే ఒకటి తర్వాత ఒకటి. సనాతనం అంటే ఏమీ లేదు, చిరంతనం పురాతనం, దానికి ఆది అంతం లేనిది అని అర్థం. సో ఈ సనాతన కారణం ఏదైతే ఉందో దానికి అది అనాది రూపము. అంటే మరొక కారణం దానికి లేకపోతే దాన్ని సనాతనం అంటారు. ఈ విధంగా ఏం చెప్తున్నారు భగవాను? బలం బలవతాం చాహం, బలం బలవతాం చాహం, బలం బలవతాం చాహం, కామరాగ వివర్జితం, కామరాగ వివర్జితం, కామరాగ వివర్జితం, ధర్మా విరుద్ధో భూతేషు, ధర్మా విరుద్ధో భూతేషు, ధర్మా విరుద్ధో భూతేషు, కామోస్మి భరతర్షభ, కామోస్మి భరతర్షభ, కామోస్మి భరతర్షభ, బలం బలవతాం చాహం, కామరాగ వివర్జితం, బలం బలవతాం చాహం, కామరాగ వివర్జితం, బలం బలవతాం చాహం, కామరాగ వివర్జితం, ధర్మా విరుద్ధో భూతేషు, కామోస్మి భరతర్షభ, ధర్మా విరుద్ధో భూతేషు, కామోస్మి భరతర్షభ, ధర్మా విరుద్ధో భూతేషు, కామోస్మి భరతర్షభ. ఉత్తమం. అయితే ఇంకా కొనసాగిస్తున్నది ఏమని అంటే, అహం అంటే నేను. ఏంటి నేనంటే ఎవరిక్కడ? దేవకి వసుదేవుల పుత్రుడా? కాదు. నేను అహం అంటే నేను ఎవరు? సృష్టి స్థితికి లయకు మూల కారణమైనటువంటి సర్వవ్యాపి సర్వాంతర్యమైనటువంటి పరమాత్మ అయినటువంటి నేను అంటున్నారు భగవాన్ శ్రీకృష్ణ. ఆ నేను బలవతాం. ఏంటి? బలం బలవతాం అంటే ఈ బలవంతుల్లో శక్తిమంతుల్లో నేనేంటి? బలాన్ని. ఏంటి ఆ బలము? మామూలు బలం కాదంట. కామరాగ వివర్జితం బలం అహమస్మి. అంటే కామము రాగము వివర్జితం అంటే ఈ యొక్క అనంతమైనటువంటి కోరికలు, స్వార్థపూరితమైనటువంటి కోరికలు, లాలస లంపట, ఈ లాలస లంపటతో కూడి ఉన్నటువంటి ఈ రాగము ద్వేషము కలిగి ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ త్యజించిన పిమ్మట ఉన్నటువంటి శక్తి బలం ఏదైతే ఉంటుందో ఆ బలవంతులలో ఆ బలాన్ని నేను అన్నారు. అంటే ఇక్కడ ఏమర్థమైంది మీకు? ఈ కామరాగ ద్వేషాలు అనేవి కూడా మనకి ఉండకూడదు. అవి లేకుండా ఉన్న బలం శక్తి ఏదైతే ఉంటుందో అది నేను అంటున్నారు భగవాన్ శ్రీకృష్ణ. అదేవిధంగా హే భరతర్షభ అంటే ఏ భరత వంశములో శ్రేష్టమైనటువంటి వృషభము లాంటి శ్రేష్టమైనటువంటి ఓ అర్జున, భూతేషు అంటే సకల ప్రాణుల యందు ధర్మ అవిరుద్ధ కామ అంటే ఇక్కడ చాలా మంది తప్పుగా ఈ శ్లోకాన్ని వ్యాఖ్యానం చేస్తున్నారు. నేను విన్నాను, నన్ను స్వయంగా విన్నాను, తెలిసింది కూడా నాకు. ఏంటంటే రెండో లైన్లు ఏమన్నారు? కామః అస్మి, నేనే ఆ కోరిక కామాన్ని అని అన్నారు భగవాన్. వెంటనే మనోళ్ళు ఈ పరమానంద శిష్యులు మీడియా వాళ్ళు లాంటి వాళ్ళు అటు ఇటు కట్ చేసి మధ్యలో పట్టుకున్నట్టు ఏం చేశారు?
నేను కామాన్ని కోరికను. కాబట్టి ఎన్ని కోరికలు నాకుండా అవన్నీ భగవంతునివే అనుకొని చాలా మంది తప్పించుకు తిరుగుతారు, ధన్యుడి సుమత అన్నట్టు. అది చాలా విరుద్ధము, తప్పు. వాళ్ళకి భగవద్గీత విరుద్ధంగా వాడుతున్నారు అనమాట. ఇక్కడ ఏమన్నారు? ముందు లైన్లో కామరాగ వివర్జితం అన్నారు. మరి ముందు లైన్లో కామరాగ వివర్జితం అయినప్పుడు మరి కిందేమంటున్నారు? నేనే ఆ కామాన్ని అని. అంటే మీకు కూడా సందేహం వచ్చింది లేదా? అవును కదా, నాకు ఇప్పుడే డౌట్ వచ్చింది అనిపిస్తుందా? అలా అనిపించాలా. అందుకే నేను మీకు అలా అనిపించాలని ఇలా చెప్పాను. ముందు లైన్లో కామము రాగద్వేషాలు ఏమి ఉండకూడదు అని భగవాన్ అన్నారు, అది నేను అన్నారు. కిందేమంటున్నారు? ఆ కామాన్ని కూడా నేనే అంటున్నారు. ఇంతకీ ఏ కామము కాదు, ఏ కామం ఆయన? ఇప్పుడు మనము పరిశీలించాలి, విశ్లేషణ ఏమిటి. అందువలన కృష్ణ పరమాత్మ ఏమన్నారంటే కామ రాగాలు లేని శక్తిని నేను అన్నారు. అంటే ధార్మిక శక్తి. అంటే ధార్మిక శక్తిలో స్వార్థం ఉండదు. స్వార్థం ఉన్న చోట తను పైకి రావడం కోసం అందరినీ ఎక్కి తొక్కుతుంటాం అనమాట. అందరిని తొక్కేస్తాం, అవసరమైన తడిగొడుతో పీకల గొంతులు నులుపుతాం. దేనికోసం? స్వార్థంతో. అందువలన ఈ కామం అంటే కోరికలు, స్వార్థపూరితమైన కోరికలు ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? వాటి వలన నువ్వు సంసార బంధనములో చిక్కుకుంటావు. అయితే ఇంతకీ ఈ కామానికి రాగానికి మధ్య ఉన్న భేదం ఏమిటి అంటే, నేను పొందని వస్తువు మీద కోరికను కామం అంటాం కదా. అయితే ఇప్పుడు సపోజ్ ఏదైనా మనము విండో షాపింగ్ చేసాము, మార్కెట్లో చూస్తున్నాం. అయితే నాకు కావాలి 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 అనే ధ్యాస కలిగితే దాన్ని కోరిక, కామము అంటారు. అయితే మన దగ్గర ఉన్నదనుకోండి, దాన్ని ఎక్కడ పోగొట్టుకుంటామో అని భయం, దాని మీద మనకు అభిమానము, అటాచ్మెంట్, రాగం ఉంటుంది అన్నమాట. అందువలన ఈ కామం కాస్త రాగంగా మారిపోతుంది. ధ్యాయతో విస్యాన్ పుంసః పుంస సంగా సంజాయతే కామః. చూసారా ఆ సంగము? ధ్యాయతో విషయాన్ పుంసః అంటే నిరంతరం చింతన చేయడం వల్ల ఏమైంది? రాగంగా మారిపోయింది. దాని మీద ఎక్కడ కోల్పోతున్నానని భయం. అందువలన ఈ రెండింటి వలన కూడా మనకి నష్టమే. కాబట్టి ఒక వస్తువు మీద, పొందని వస్తువు మీద కోరుకుంటుంది, పొందిన వస్తువు మీద మనకి రాగం ఉంటుంది. అప్రాప్త విషయే కామః, ప్రాప్త విషయే రాగ అంటారు శాస్త్రాలు. అంటే ఏంటి? నేను పొందని వస్తువు గాని, వ్యక్తి గాని, ఆలోచన ఏవైనా సరే వాటి మీద మనకి కామము, కోరిక. మరి పొందిన దాని మీద రాగము, అటాచ్మెంట్. సో ఈ విధంగా కామము కొనక ముందు కామం అయితే, పొందిన తర్వాత రాగము. ఈ రెండు మనకి ప్రమాదమే. ఈ రెండు లేకుండా ఉన్న శక్తి, బలం ఏదైతే ఉందో దానిని పరమాత్మ నేను అంటున్నారు. ఇక్కడ మీరు ముందు గమనించండి, ముందు లైన్లో ఏమున్నది అంటే కామము రాగము లేనటువంటి శుద్ధ ఆ శక్తి, ఆ బలం నాది, నేను అంటున్నారు. మరి రెండో లైన్కి వచ్చామనుకోండి, కామః అస్మి, కామః అస్మి అంటే కామోస్మి అన్నారు కదా, కామః అస్మి. ఈ కామః అస్మి అంటే ఏమిటి అంటే కామాన్ని నేనే అన్నారు. కానీ ఎవరికైతే స్వార్థం లేకుండా జగత్తు కోసం, ప్రపంచం కోసం, లోకం కోసం, లోక కళ్యాణం కోసం ఎవరైతే తపిస్తారో వారికి కూడా కోరికేగా. లోకా సమస్త సుఖినో భవంతు, అది కూడా కోరికే. ఏమిటి? లోకమంతా సుఖంగా శాంతంగా ఉండాలని కోరిక. ఒక అమ్మగారు పక్కింటో ఏదైనా సరే దుఃఖంతో ఉంటే తాను చెలించిపోతారు అనమాట. ఉండలేరు వాళ్ళు. ఎందుకు? వాళ్ళ దుఃఖం తొలగించాలనే కోరిక ఆవిడికి ఎక్కువ. ఆ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక నేను అంటున్నాడు పరమాత్మ. ఒక యజ్ఞం చేస్తున్నాం, యజ్ఞం చేసి ఈ యొక్క మొత్తం ఈ సమాజం అందరూ కూడా శుభం భూయాత్, సర్వం బ్రహ్మార్పణమస్తు, సర్వం కృష్ణార్పణమస్తు, లోకార్పణం చేస్తున్నాం. లోకం కళ్యాణం జరగాలి, లోకం శుభం కలగాలి అంటే అది కూడా కోరికేగా.
మీరు ఒక దేవాలయం నిర్మిస్తున్నారు. దేవాలయం నిర్మించాలనే ఒక చాలా కోరిక మీలో ఉన్నది. ఆ దేవాలయం దేనికి? వ్యాపారం కాదుగా, లోకార్పణం కోసం. లోక కళ్యాణం కోసం మీరు ఒక స్కూలు, ఒక హాస్పిటల్, ఒక దేవాలయం, ఇలా చెట్లు, ఒక చెరువు, ఇలాంటివి ఏవి మీరు చేసినా అది లోక సమాజం శ్రేయస్సు కోసం, వాళ్ళ సుఖశాంతుల కోసం మీరు తపిస్తే అది కూడా కోరిక అవుతుంది. కాబట్టి ఆ కామాన్ని నేను అన్నారు భగవాన్ శ్రీకృష్ణుడు. అంటే ఏమిటి? ధర్మ అవిరుద్ధ, అంటే ధర్మానికి విరుద్ధం కానిది. ధర్మబద్ధమైతే పర్వాలేదు, అధర్మానికి విరుద్ధం కాకూడదు. అంటే ఏంటి? అధర్మం అయి ఉండకూడదు, ధర్మం కావాలి. ధర్మానికి విరుద్ధం అయిందనుకోండి ఏమవుతుంది? అధర్మం అయిపోతుంది. సో అధర్మ కోరికలు భగవాన్ నేను కాదు అన్నాడు. ముందు లైన్లో అధర్మంగా, అన్యాయంగా, స్వార్థంగా ఉన్న కామనలు నేను కాదు. కానీ సకల ప్రాణుల్లో, సకల మనుషుల్లో ఏదైతే ధర్మానికి విరుద్ధం కాదో ఆ యొక్క కోరిక నేను అన్నారు. చూసారా? ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. అంటే ధర్మానికి విరుద్ధంగా ఉండకూడదు. అంటే మనము ఉన్నది సాధించడానికి ఈ కామన, ఈ కోరిక కూడా మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. ఎందుకు? మీరు ఎప్పుడైతే ఈ ప్రపంచము, ఈ పృథివీ, యావత్ లోకమంతా మీ జీవితం, మీ శరీరంగా భావిస్తారో, మన శరీరములు ఎలాగైతే వేలు నుండి మన శిరస్సు వరకు ఏ భాగానికి ఇబ్బంది కలిగినా మనం ఎంత చెల్లించిపోతాము. ఎందుకు? ఆ కాలు కూడా నాదే, చెయ్యి కూడా నాదే, కన్ను, ముక్కు, నోరు అన్నీ నావే. భిన్నంగా వేరు ఉంటాయి, వేరు పనులు చేస్తాయి. కానీ మీరు వేరుగా చూడట్లేదు కదా, అంతా నాదే అని ఏ భావన కలుగుతుందో, యావత్ సృష్టి అంతా ఈశ్వరుని శరీరము. కాబట్టి ఈశ్వరుని శరీరము యందు ఎక్కడ ఏది దుఃఖము ఎవరికి వాటిల్లినా, ఎక్కడ కష్టం వాటిల్లినా మీరు పరిగెత్తుకొని వెళ్ళి వారికి సహాయం అందించాలనే కోరిక మీలో కలుగుతుంది. ఆ కోరిక ఈశ్వర నేనే అంటున్నాను. ఈ విధంగా మీరు ఎప్పుడైతే చేస్తారో మీలో ఆ యొక్క చిత్తశుద్ధి పెరుగుతుంది. అందుకే ధనం ధర్మార్థం, ధనం మీద ఉంటే ఏం చేయాలి? ధర్మం కోసం వెచ్చించాలి. ధర్మ చిత్తశుద్ధ్యర్థం, మీ అంతఃకరణ శుద్ధి కోసం ఆ ధర్మం ఉపయోగపడుతుంది. చిత్తశుద్ధికి దేనికోసము? జ్ఞానార్థం, ఈ ఆత్మజ్ఞానం పొందడానికి. మరి ఆత్మజ్ఞానం వల్ల ఏం స్వామీజీ, మేము వ్యాపారం పెట్టవచ్చా? కాదు, మోక్షార్థం. ఇది శంకరాచార్య స్వయంగా చెప్పారు. కాబట్టి ధర్మ అవిరుద్ధ కామ, ధర్మానికి విరుద్ధం కాని కామాన్ని నేను అంటున్నారు భగవాన్. అంటే ఉత్తములలో ఉత్తమైన కోరిక అనొచ్చు మనం. అంటే ఉత్తములు అంటే ఎవరు? అంటే మనుష్యుల్లో ముఖ్యంగా ధార్మిక సేవా కార్యక్రమాలు, దాన ధర్మాలు చేసేవారే ఉత్తములు. వారిలో ఉన్నటువంటి ఆ ధార్మిక కోరిక, కామన నేను అంటున్నారు పరమాత్మ. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.